మరి ఇప్పుడు మనం చూసేది వచ్చేసి ఇది మెయిన్ అయ్యప్ప గుడి జిఎన్టీ రోడ్ అండి. ఇది ఇదిగోండి, ఈ జిఎన్టీ రోడ్డు మీరు ఇటు పోతే గానీ డైరెక్ట్ గా హైవేకి వెళ్తారు. అదే కానీ మీరు ఇటు పోతే అయ్యప్ప గుడి సెంటర్ కరెక్ట్ గా ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది అయ్యప్ప గుడి సెంటర్. ఇక్కడ ఇదిగోండి మనకు ఈ విక్రమ్ నగర్ ఉంది కదా, ఈ విక్రమ్ నగర్ ఏరియాలో ప్లాట్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లొకేషన్ చూపిస్తాను. ఒకసారి లొకేషన్ చూసుకుంటారా అండి, ఎంత బాగుంటుంది, ఎంత కన్వీనియంట్, చాలా చక్కగా ఉంటుంది ఏరియా అయితే. మీకు చుట్టుపక్కల ఎక్కడ కూడా మాస్ ఉండదు. చూడండి మంచి మంచి బిల్డింగ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి పెద్ద విశాలమైన 30 అడుగుల రోడ్లతో చూడండి మంచి మంచి బిల్డింగ్స్. ఇక్కడ దగ్గరలో ఎక్కడ కొనాలన్నా కూడా అన్ని కూడా 40 అంకణాలండి. మనం ఎందుకంటే బడ్జెట్ పెరిగిపోతే కొనలేము, అంకణం 3-4 లక్షలు తక్కువ అయితే లేదు ఈ దరిదాపుల్లో. ఓకేనా, ఇదో చూడండి ఎంత బాగుంది ఏరియా. చాలా విశాలంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది మీకు. నేనైతే ఈ ఏరియాని అయితే రికమెండ్ చేస్తాను, ఎందుకంటే చిన్న బడ్జెట్లలో కావాలనుకున్న వాళ్ళకి ఏంటంటే ఈ ఏరియాలో కొనలేదు, ఎందుకంటే అన్ని పెద్ద బిట్లు కాబట్టి. ఇక్కడైతే మన దగ్గర ఒక 16.5 అంకణం సైట్ అయితే వచ్చింది మీకు. ఆ సైట్ అయితే నేను చూపిస్తాను చూడండి. ఇవన్నీ 40 అంకణాలు. ఓకేనా, ఇక్కడ కొనలేము. మధ్యలో నుంచి మనకి 33 అంకణాలు వస్తుంది. ఈ ఏరియా ఇంత డెవలప్మెంట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఇక్కడ వాటర్, గ్రౌండ్ వాటర్ ఎక్సలెంట్ గా ఉంటాయి ఇక్కడ. దానికని చెప్పి మీకు మంచి మంచి బిల్డింగ్స్ అయితే కట్టారు ఇక్కడ. మీకు సైడ్ కూడా నేను చూపిస్తాను, సైడ్ చూపించి మీకు మిగతా డీటెయిల్స్ అయితే చెప్తాను. చూడండి చుట్టుపక్కల ఎంత మంచి బిల్డింగ్స్ ఉన్నాయో. కరెక్ట్ గా మనకి మెయిన్ రోడ్ నుంచి ఒక 300 మీటర్ల డిస్టెన్స్ అయితే వస్తుందండి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు నేను సైట్ చెప్పాను కదా, 16 అంకణాలు ఉండే రోడ్ అండి ఇది. చూడండి పెద్ద రోడ్డు, 30 అడుగుల రోడ్డు మీకు. ఈ రోడ్ లో మంచి మంచి బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. ఏరియా చూపించాను కదా ఎంత ప్రశాంతంగా ఉందో, ఎంత మంచి బిల్డింగ్స్ అయితే ఉన్నాయో కదా. ఇది కన్వీనియంట్ పరంగా చూసుకున్నట్లయితే ఎక్సలెంట్ ఏరియా అండి. మీకు చుట్టుపక్కల ఎక్కడా మాస్ ఉండదు. కరెక్ట్ గా జిఎన్టీ రోడ్ కి ఈ సైడ్ కాడికి ఒక 300 నుంచి 400 మీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ చిన్న బిట్టి ఆడ కూడా దొరకదండి, ఎందుకంటే ఇక్కడ కొంటే మీరు 33 అంకణాలు కొనాలి, బడ్జెట్ దారేస్తుంది. కాబట్టి చిన్న బడ్జెట్ లో కావాలని చెప్పేసి మీరు ఇల్లు తిరుగుతా ఉంటారు, అవి వెంటనే సెట్ కావు. ఎందుకంటే ఒకవేళ మీకు ఇల్లు బాగుందంటే ఏరియా బాగుండదండి. అట్లా అని చెప్పేసి మనకు ఏరియా బాగుంది అనుకుంటే ఏదైతే పెరిగిపోతా ఉంటది. అందుకని చెప్పి సెట్ కాదు. ఇటువంటి ఏరియాలో మీరు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ సైట్ తీసుకుని ఇల్లు పెట్టుకోవాలనుకుంటే ఇటువంటి ఈ సైట్ అయితే ఎక్సలెంట్ అని చెప్తాను నేను. ఇది ఈ సైట్ విషయానికి వస్తే టోటల్ గా 16.5 అంకణం స్థలం అండి. నార్త్ ఫేసింగ్ తో వస్తుంది. దీనికి సంబంధించి రోడ్ చూడండి, చూడండి 30 అడుగుల రోడ్డు. ఓకేనా, 30 అడుగుల రోడ్డు, 100 డ్రైనేజ్ కూడా మీకు వేసేస్తున్నారు ఆల్రెడీ. అట్లాగే మీకు మెజర్మెంట్స్ చూసుకున్నట్లయితే 20 మెడల్కి వస్తుంది, లోత్ వచ్చి 60 వస్తుంది. ఇది నార్త్ ఫేసింగ్ కాబట్టి ఇల్లు బాగా వస్తుంది. స్థలం ఎక్కడ కూడా మీకు కొంచెం కూడా వేస్ట్ కాదు కాబట్టి బ్రహ్మాండంగా మీరు ఇల్లు కట్టుకోవచ్చు. ఇక్కడ గ్రౌండ్ వాటర్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటది. ఎందుకంటే మీ సిటీలో చాలా వరకు తిరుగుంటారు, మాకన్నా మీకే ఎక్కువ తెలుసు. నేనైతే ఈ ఏరియా రికమెండ్ చేస్తాను. డాక్యుమెంట్స్ పరంగా కానీ, కన్వీనియంట్ పరంగా కానీ అన్నిటికీ దగ్గరగా ఉంటుంది. జస్ట్ మీరు ఇవ్వండి, హైవే, జిఎన్టీ రోడ్, మినీ బైపాస్, వదులుకు రోడ్, మీరు ఎట్లయినా వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ చూసుకున్నట్లయితే కేవలం మీకు 15 నిమిషాల జర్నీ ఉంటుంది. ఆఫ్టర్ బస్ స్టాండ్ చూసుకుంటే 25 నిమిషాలు అయితే ఉంటుందండి. ఇంత కన్వీనియంట్ ఏరియా, ఎంత ప్రశాంతమైన ఏరియా మీకు దొరకదు. అందులో మీకు చిన్న బిడ్ దొరకాలన్నా దొరకదు. డాక్యుమెంట్స్ పక్కా క్లియర్ ఉంటుంది. మీకు ఏ బ్యాంక్ అయినా మీరు లోన్కి వెళ్ళండి, ఇబ్బంది లేదు. ఇంకా ఇది పర్ అంకణం కాస్ట్ వచ్చేసి 2,70,000 చెప్తున్నారండి. ఓకేనా, ఒకవేళ మీరు వీడియోలో కన్నా డైరెక్ట్ గా ఏరియా హౌస్ విజిట్ చేయండి. ప్రైస్ కూడా మీరు ఎంక్వైరీ చేసుకోండి. మీకు రీజనబుల్ అనిపిస్తానో మీరు ప్రాపర్టీ తీసుకోండి. బ్రహ్మాండంగా మీరు స్థలం తీసుకొని ఇల్లు కట్టుకుంటే మీరు అనుకున్న బడ్జెట్ లో అయితే ఇల్లు పూర్తి అవుతుంది. ఒక 75 లక్షలు పూర్తి అయిపోతుంది. ఒకవేళ మీకు ప్రాపర్టీ నచ్చినట్లయితే వీడియోలో కన్నా డైరెక్ట్ గా విజిట్ చేసి మరొక మంచి ప్రాపర్టీ ముందుకు వస్తున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.